నీ రుణము తీర్చలేనయా, ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు, ఏమిచ్చిన నీ రుణము తీర్చలేనయా, ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు, ఏమిచ్చిన నీ రుణము తీర్చలేనయా, మితిలేని ప్రేమను చూపించినావు, మితిలేని ప్రేమను చూపించినావు, మమతానురాగాలు కురిపించినావు, మమతానురాగాలు కురిపించినావు, ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు, ఏమిచ్చిన నీ రుణము తీర్చలేనయా, మీరు తెలుగులో పాడతారని మీకోసం తెలుగులో పాడుతున్నా. నాకు 70-80 భాషలు వచ్చు. మీరు చక్కగా, నేను ఎందుకు ఈ పాటే పాడుతున్నానంటే, సునీల్ రూతును దేవుడు ప్రేమించి గతంలో ఒక బిడ్డనిస్తే ఆ బిడ్డను పోగొట్టుకున్నారు. మరలా దేవుడు అంతకంటే మంచి గయ్యాళి పిల్లనిచ్చాడు. ఇప్పుడు ఆ సంతోషంతో ఈ కూడికి ఏర్పాటు చేశాం. మనందరి మధ్యలో ఆ కృతజ్ఞత తలంచుకుంటూ, పాస్టర్ గారు ఇందాక అన్నారు, కృతజ్ఞత, కృత ప్లస్ జ్ఞత, అది సంస్కృత పదం. కృత అంటే చేసిన మేళ్ళు, జ్ఞత అంటే జ్ఞాపకం చేసుకోవటం. చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకుంటూ అందరు 2 చేతులతో చప్పట్లు కొడుతూ కలిసి పాడబడదాం. ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు, ఏమిచ్చిన నీ రుణము తీర్చలేనయా. సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేకులు ప్రభులో బలపడటానికి ఆ ఛానల్ గురించి అనేకులకు పరిచయం చేయండి. అందరికి వందనాలు. దేవుడిచ్చే నిత్య సంతోషం మీ తలలకు కిరీటంగా పెట్టబడును గాక. ప్రియమైన వారులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో అద్భుతమైన దైవ వర్తమానమును అందించినటువంటి దైవజనులైనటువంటి సహోదరులు నెహెమ్యా అన్న గారికి కుటుంబం తరపున, సంఘం తరపున, మా అందరి తరపున మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో సహోదరుడు సునీల్, వారి సత్యమణి ఋతు, వారి వివాహం రిజిస్ట్రార్గా, పాస్టర్గా నేనే చేశాను. వారు సరిగ్గా 8 గంటలకు వివాహం అయింది. నాకు ఇప్పటికీ గుర్తు. వారు ప్రథమ కుమార్తెను కోల్పోయినప్పుడు, ఆ దుఃఖ బాధల్లో వారు ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా వచ్చి నేను, నా సతీమణి వచ్చి ప్రార్థన చేశాం. అప్పుడు వారి దుఃఖం వర్ణనాతీతం. వారితో కలిసి మేము కూడా చాలా ఏడ్చాము. సరిగ్గా ఇది ముఖస్థుతి కాదు, మా భుజాలు మేము తోడుకోవటం, మా తొడలు మేము కొట్టుకోవటం కాదు, కానీ ఈ కుటుంబం గురించి 1 నెల రోజులు మా కుటుంబం కన్నీటితో ప్రార్థన చేసింది. నేను నాడు ఏదైతే ప్రార్థన చేశానో దేవుడు సరిగ్గా అది అందించడం జరిగింది. దేవుని మాటలు విన్నారు. కుమార్తెను దేవుడు అనుగ్రహించబడి ఉండగా, బహుమానం పొందుకున్న నీవు బహుమానం దేవుని కొరకై చక్కగా పెంచాలి. మనందరికీ తెలుసు, అమ్రోను, యాకోబోదు వారి కుటుంబంలో 3 సంతానము. వారు 3 దేవుని కొరకై బలమైన సాధనములుగా వాడబడ్డారు. ఆ విధంగా మీరు కూడా రక్షణలో ఉన్నటువంటి మీరు నీ కుమార్తెను దైవికమైనటువంటి క్రమములో పెంచాలని ప్రభు పేర కోరుకుంటూ, అటువంటి గొప్ప కృప మీకు అనుగ్రహించునుగా. ప్రార్థన చేసిన తర్వాత దేవుని సేవకులు బిడ్డకు మొదటిగా ఆహారం తినిపిస్తారు. మన మధ్య ఉన్నటువంటి 2 దైవజనులు క్లుప్తమైనటువంటి ప్రార్థన చేస్తారు. మొదటిగా శ్యామన్న, ఆ తర్వాత స్థానిక సంఘ కాపరి బలరాం గారు. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన, మహోన్నతమైన మహిమగల నామాన్ని బట్టి ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మా ప్రభువా
దినదాసుడు సునీల్, ఆయన సతీమణి రూతు, వారికి గర్భఫలముగా మీరు అనుగ్రహించినటువంటి బహుమానము ధ్యానం బట్టి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మా ప్రభువా కుటుంబము కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రత్యేకముగా వారికి గర్భఫలముగా మీరు అనుగ్రహించినటువంటి కుమార్తెను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ లోకములో మా తండ్రి బిడ్డను పెంచుతూ ఉండగా మీ దయందును మనుషుల దయందును జ్ఞానబంధును వయస్సుందును వర్ధిల్లుతూ మీ కృపాక్షేమాలకు పాత్రురాలుగా మా ప్రభువా బిడ్డ ఎదుగులాగున్న సహాయం దాచును ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంతవరకు మా తండ్రి తల్లి యొక్క పాల ద్వారా పోషింపబడినటువంటి మీ బిడ్డను ఈ సమయం మొదలుకొని మా తండ్రి ఈ ఘనాహారం ద్వారా మా ప్రభువా శక్తిని బలమును ఆరోగ్యమును పొంది మీ కృపాక్షేమాల కింద మా ప్రభా బిడ్డ ముందుకు కొనసాగడానికి సహాయం దాచేయమని ఏర్పాటు చేసినటువంటి కూడికను బట్టి చేరువచ్చిన సంఘాన్ని బంధుమిత్రులను బట్టి ప్రత్యేకముగా ఆహ్వానించబడి మా తండ్రి శ్రేష్టమైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి దేవదాసులను బట్టి ప్రార్థిస్తూ ఈ సమయం అంతటిది క్రమముగాను మర్యాదగాను మీ నామానికి మహిమకరముగా మీరు కొనసాగించిన విధానమునకై మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన నీ పాదములకు వందనములు స్తోత్రములు నాయన. దేవా, ఇదిగో నాయన నీ కుమారుడు సునీల్ని రూతుని మీరు ఆ బిడ్డపై ఉంచుటకు సహాయం చేయండి. ప్రార్థిస్తున్నటువంటి నీ బిడ్డలను దీవించమని మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన్ని ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పాపకున్న ఆత్మ ఈ బిడ్డలో పని చేయును గాక. ఈ బిడ్డనిచ్చావు, వారికి సంతోషం ఇచ్చావు, ఇంకా వారి సంతోషం అధికమవునండి. బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు సంఘాన్ని దీవించు. వేదికను అలంకరించిన గనులైన సేవకులందరి మీద మీ అభిషేకముండును గాక. శ్రావ్యమైన లోకములో ఉన్న సంతోషం శాశ్వతం కాదని, మీ సన్నిధిలో నుండి వచ్చే సంతోషం శాశ్వతమని, అది మీరు మాకివ్వటానికి 2026 సంవత్సరాల కిందట పరలోకం వదిలి భూలోకానికి వచ్చారని తెలుసుకొని నీ ద్వారా కలిగే సంతోషం కొరకు బిడ్డలు నాయనా సత్యాన్వేషణ చేసి పొందుకునే భాగ్యాన్ని ఇమ్మని యేసు నామాన ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. స్వాగతము దేవా, సుమ స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా, నీ దివ్య సన్నిధిన పూజలు చేయగవే చేసిన శుభవేళ. స్వాగతము దేవా, సుమ స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా.